హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్లితెర ముచ్చట్లు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు లైవ్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈరోజు లైవ్ మనకి టీవీలో వస్తుంది, కానీ అది ఆల్రెడీ నిన్నే కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా హౌస్లో. సో అది నిన్న ఏం జరుగుతుందంటే 3 టాస్క్లు జరుగుతాయి. అయితే ఎవరెవరు ఏ టాస్క్ విన్ అవుతారనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ టాస్క్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో లాక్స్ ఉంటాయి. ఆ లాక్స్ ఓపెన్ చేసి బయట నుంచి లాక్ తీసుకెళ్ళి లాక్ ఓపెన్ చేసి ఆ టైల్ని తీసుకొచ్చి దీనిపైన అది పెట్టాలి. సో ఆ టాస్క్ ఆల్రెడీ ఇంతకు 7 సీజన్లో సందీపు, అమరు వీళ్ళు ఆడారు కదా. సో సేమ్ అలాంటి టాస్కే అయితే దీంట్లో వచ్చేసేసి నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ వస్తాడు, సీతా క్లాన్ నుంచి విష్ణుప్రియ వస్తుంది. సో వీళ్ళిద్దరూ అయితే గేమ్ బాగా ఆడారు. విష్ణుప్రియ అసలు ఈ టాస్క్ బాగా ఆడేసింది. అయితే గేమ్ అనేది ఎవరు విన్ అవ్వలేదు. ఫస్ట్ టాస్క్ అనేది టై అయ్యింది, ఎవ్వరు విన్ అవ్వలేదు. సో సెకండ్ టాస్క్ ఏంటంటే బాల్ని బ్యాలెన్స్ చేసి దాంట్లో వెయ్యాలి. ఇది ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా జరిగింది. అయితే ఈ వీక్ ఈరోజు నిఖిల్ క్లాన్ నుంచి యష్మి గౌడ వస్తుంది, సీతా క్లాన్ నుంచి వచ్చేసి మణికంఠ వస్తాడు. అయితే మణికి యష్మికి ఆల్రెడీ గొడవలు అయితే ఉన్నాయి కదా. సో వీళ్ళిద్దరు అయితే ఈ గేమ్ని ఆడతారు. ఈ టాస్క్లో నిఖిల్ క్లాన్ విన్ అవుతుంది, అంటే యష్మి గెలుస్తుంది. సో నిఖిల్ క్లాన్కి 1 పాయింట్ వస్తుంది. థర్డ్ టాస్క్లో వచ్చేసేసి లాస్ట్ వీక్ అభయ్ అండ్ సోనియా ఆడారు కదా. బాల్ అనేది ఆ హోల్స్లో పడాలి, హోల్కి ఇంత మనీ ప్రైజ్ అదే నెంబర్స్ అనేది ఇస్తారు కదా. ఆ టాస్క్ అయితే ఉంటుంది. ఆ టాస్క్లోకి వచ్చేసేసి నిఖిల్ క్లాన్ నుంచి ఆదిత్య ఓంకారు అండ్ సీతా క్లాన్ నుంచి సీత వస్తుంది. అయితే వీళ్ళిద్దరిలో ఆదిత్య ఓంకారు మంచిగా ఆడతారు. సో నిఖిల్ క్లానే విన్ అవుతుంది. ఇక్కడ టోటల్గా ఈరోజు లైవ్లో 3 టాస్క్లు అయితే మనం చూడబోతున్నాం. ఈ 3 టాస్కుల్లో 2 అయితే నిఖిల్ క్లాన్ విన్ అవుతుంది. అండ్ ఇప్పుడు టూ క్లాన్స్ నుంచి ఎవరు గెలిచినా ఇంకొక టీంల నుంచి రిమూవ్ అవ్వాలి కదా. సో ఈసారి నిఖిల్ బాగా ఆలోచిస్తాడు. ఎందుకు అంటే లాస్ట్ వీక్ నబిల్ని తీసేసినప్పుడు నాగార్జున సారు ఫైర్ అయ్యారు కదా. సో ఈసారి నిఖిల్ బాగా ఆలోచించి సీత క్లాన్ నుంచి మణికంఠ అండ్ సీతానైతే తీసేస్తాడు. సో వీళ్ళిద్దరూ పోవడం వలన ఇంకా సీత క్లాన్లో 4 ఉంటారు. ఆ 4 వీళ్ళ క్లాన్లో 4 ఉంటారు. ఇంకా రేపటి టాస్కుల గురించి మాట్లాడుకుందాము. ఇంకొకటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 9 ఉంటాయి కదా. సో వీళ్ళిద్దరూ నిఖిల్ క్లాన్ ఇద్దరిని రిమూవ్ చేశాడు, ప్లస్ ఇద్దరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఆపేశాడు. సో ఇప్పుడు టోటల్గా 7 వైల్డ్ కార్డ్స్ అయితే ఉన్నాయి. అది కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటున్నారు కదా. మిడ్ వీక్ ఎలిమినేషన్ మనకున్న సమాచారం ప్రకారము మ్యాక్సిమము 9కానే వెళ్ళిపోతుంది. లేదు అంటే సీక్రెట్ రూమ్ పెడుతున్నారు కాబట్టి సీక్రెట్ రూమ్కి మణికంఠ ఆర్ నిఖిల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని అయితే ఎలిమినేట్ చేసేసి సీక్రెట్ రూమ్కి పంపిస్తారు. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈ వీక్ మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.